ధర్మ విలువల పరిరక్షణకు మద్దతుగా ఆల్ ఇండియా తెలుగు స్టూడెంట్స్ అండ్ యూత్ అసోసియేషన్ పాదయాత్ర చేపట్టింది. ఢిల్లీ గోల్ మార్కెట్లోని టీటీడీ ఆలయం నుంచి ఏపీ భవన్ వరకు విద్యార్థులు, హిందూవాదులు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల ర్యాలీ నేపథ్యంలో టీటీడీ ఆలయం, ఏపీ భవన్ దగ్గర కూడా భారీగా పోలీసులు మోహరించారు. మతస్థుల కారణంగా నేను చెప్తున్నారు, దోషం పోవాలని మనందరం యొక్క లడ్డూ ప్రసాదం ఉందో ఆ యొక్క హిందువులు మొత్తం కూడా ఈరోజు హైందవ మొత్తం కూడా జాతి పైన దాడి జరిగే విధంగా ఈరోజు లడ్డూ పైన ప్రకంపనలు చేయడం జరిగింది. ఏదైతే ఈరోజు రాజకీయ కోణంలో ఈరోజు హైందవ మొత్తాన్ని కూడా ఈరోజు హిందూ మతాన్ని మొత్తం కూడా తీసుకొచ్చే విధంగా ఈరోజు రాజకీయాల్లోకి ఇరికించడం జరిగింది. ఆల్ ఇండియా ఏదైతే తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు మేము ఢిల్లీలో ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి ఆంధ్ర భవన్ వరకు పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ఏదైతే హిందువుల మనోభావాల యొక్క ప్రసాదం ఉందో దీని పట్ల విశ్వాసం పట్ల ఎవరు కూడా ఆటలు ఆడొద్దని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో యొక్క లడ్డు కల్తీ జరిగిందని చెప్పేసి అప్పుడున్నటువంటి చైర్మన్ కరుణాకర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా సుబ్బారెడ్డి గారు కావచ్చు, ధర్మారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరిపైన కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించి నిజానిజాలు తెలియజేయాలని చెప్పేసి కూడా ఈరోజు ఢిల్లీలో మేము ప్రధానమంత్రి మోదీ గారిని వేడుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఒక కులానికి, ఒక మతానికి, ఒక భాషకు సంబంధించినటువంటి యొక్క బాలాజీ స్వామి కాదు. ఈరోజు అనేక రకమైనటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, భాషలకు అతీతంగా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కొన్ని కోట్లాది మంది రోజు దర్శించుకోవడం, అక్కడ వచ్చేటటువంటి కానుకల ద్వారా కొన్ని కోట్ల మంది ప్రజలు ఈరోజు కులాలకు అతీతంగా హాస్పిటల్స్ కావచ్చు, చదువు కావచ్చు, అనేక విధాలమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఈరోజు డెవలప్ అయ్యేటటువంటి పరిస్థితి కనపస్తుంది. కాబట్టి దయచేసి హిందూ ధర్మం పైన దాడి చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏదైతే లడ్డు యొక్క భక్తితో ఏందో దాన్ని క్షీణించే విధంగా చేయకూడదని చెప్పేసి మేము తెలియజేస్తూ, ఎవరైతే దీని కారకులు ఉన్నారో వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టద్దు అని చెప్పేసి కూడా మేము ఈ యొక్క పాదయాత్ర చేస్తా ఉన్నాం. నిన్నటి కాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చూశారు, దర్శనానికి వెళ్తున్నటువంటి వ్యక్తి ఏదైతే అన్య మతస్థులు ఎవరైనా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే అక్కడ ఈ యొక్క దేవుని పట్ల నేను విశ్వాసాన్ని, హిందూ మతాన్ని, సాంప్రదాయాలను నేను నమ్ముతున్నాను, గౌరవిస్తాను అని చెప్పి సంతకం పెట్టాల్సినటువంటి పరిస్థితి. కానీ అక్కడ సంతకం పెట్టవలసి వస్తుందని చెప్పేసి దర్శనం కూడా హిందూ మతానికి ఈరోజు కలంకిత వచ్చే విధంగా, హిందూ ఓట్లు వేసుకొని నువ్వు చీఫ్ మినిస్టర్ అయ్యావా, కేవలం ఒక మతానికి ఓట్లు వేసుకొని చీఫ్ మినిస్టర్ అయ్యావా అర్థం కావడం లేదు. కాబట్టి హిందూ మతంతో ఆడుకోవద్దు, ఇప్పటికైనా కూడా మీరు గౌరవించాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. మేము హిందువులం, ఏదైనా మసీదుకు పోయినా లేదా చర్చికి పోయినా అక్కడ మతాలను మేము గౌరవిస్తాం, వాళ్ళ వేషధారణలో మేము వెళ్తాం. కానీ కించపరిచే విధంగా మేము ఏ మాత్రం కూడా చేయం. మేము ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదు, కానీ హిందూ మతాన్ని మాత్రం కించిస్తే ఏ మాత్రం కూడా మేము ఒప్పుకునే పరిస్థితి లేదు అని చెప్పేసి తెలియజేస్తూ, ఇప్పటికైనా ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సుబ్బారెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, వీళ్ళందరినీ కూడా సిబిఐ ఎంక్వైరీ వేయించి తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము ఆల్ ఇండియా స్టూడెంట్స్ అండ్ యూత్ తరఫున డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్ర చేస్తా ఉన్నాం. ప్రసాదం కల్తీ అయిందని మీరు నమ్ముతున్నారా? ఈ ప్రసాదం కల్తీ అయిందా లేదా అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి చీఫ్ మినిస్టర్ ప్రత్యక్షంగా ఇప్పుడున్నటువంటి ఈవో గారు తెలియజేయడం జరిగింది. డైరెక్ట్గా ప్రభుత్వమే చెప్పిన తర్వాత అంతకన్నా ఆధారాలు ఏమున్నాయి? ఇంకా ప్రజల్లో ఒక హిందువుల్లో గందరగోళాన్ని వీళ్ళు క్రియేట్ చేశారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకే సిబిఐ ఎంక్వైరీ చేసి నిజానిజాలు తెలియజేసి ఎవరైతే దోషులు ఉంటారో గత ప్రభుత్వంలో వాళ్ళందరినీ కూడా కలిసి ఎవరైతే సహకరించారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తిరుపతి